అనవసరంగా ఆవేశపడి ఆయాసపడకు. నిజంగా పంపావా? మళ్ళీ ఇదొక ప్లానా? అలాంటి పిచ్చి వేషాలు నీకు అలవాటు, నాకు కాదు. సరే చూస్తా. రాలేదో నోరు మూసుకొని వెళ్ళు. చూసిన తర్వాత మాట్లాడు. ఇక వెళ్ళు. అల్లుడు గారు, ప్రసాదం తీసుకెళ్ళండి. అవతల కొంపలు మునుగుతుంటే ప్రసాదం అంట ప్రసాదం. ఏళ్ళు రాగానే సరిపోదు, పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఏయ్, రాముడు సీత మధ్య రావణాసురులా ఉన్నావే. ఏయ్, మారు బ్రదర్. నిన్ను సాకేత్. అమ్మ సీత. నువ్వు అసలు మనిషివేనా? మనుషుల మీదే అనుకున్నాను, ఇలా మూగ జీవాల మీద కూడా అంత రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తావేంటి? షట్ అప్. సీత, సారీ సీత. పర్వాలేదులే. ఇలా ఇవ్వండి. అక్క, బావా వచ్చేసారా? ఇప్పుడే వచ్చాం. ఏమైందక్క? అమ్మతో చెప్పావా? ఏమంది? ఎప్పుడు ఫోన్ చేసినా పూజ పూజ అంది. చివరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. ఏమందక్క? ఏమైందక్క? పూజ అవ్వగానే అమ్మతో చెప్దాం అనుకున్నాను, కానీ అంతలోనే పూజకి అన్ని సిద్ధంగా ఉన్నాయి. అరగంటలో అయిపోతుంది. అష్టోత్తరం చదివితే చాలు. ఏయ్, నువ్వు దేనికొచ్చావు, ఏం చేస్తున్నావు? నేనవతల నరాలు తెగే టెన్షన్లో ఉంటే, నా మర్యాద మంట కలిసే పరిస్థితిలో ఉంటే, ఫైలు పంపుతానంటూ వచ్చి పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చొని నన్ను మర్యాదగా మాట్లాడమంటావే? స్పీడ్ తగ్గించు, పడతావు. నిన్ను సాకేత్. అందుకే చెప్పలేకపోయానే, సారీనే. ఏంటక్క ఇలా జరిగితే ఎందుకు సారీ చెప్తున్నావు? సారీ ఏంటక్క సారీ? తాతయ్య రాగానే చెప్దాం. ఏం చేసినా ఇంకా తాతయ్యే చెయ్యాలి. తాతయ్య గారు ఏం చెప్పినా సరే నిజం చెప్పడమే కరెక్ట్. స్వర్ణ, ఈ గొడవంతా మళ్ళీ అమ్మమ్మ గారితో చెప్పుకో. ఏ? ఎందుకు చెప్పొద్దు? వద్దు అన్నాను, అర్థం చేసుకో. ఇంత క్రూకుడ్గా బిహేవ్ చేస్తాడనుకోలేదు వాడు. అతని సంగతి తెలిసిందే కదా, ఎందుకు మళ్ళీ డిస్కస్ చేసుకోవడం? టైం వేస్ట్. ఏదో విధంగా అక్కసును వెళ్ళగక్కుకోవడం అలవాటైపోయింది. తాతయ్య వాళ్ళు వచ్చాక చెప్తా వాడి సంగతి. వద్దు రఘు, మళ్ళీ అమ్మమ్మగారు ఏదో ఒకటి అంటుంది. మీ ఇంట్లో అన్నింటికీ పొగరేనా అంటూ చిలుకను కూడా తిట్టిపోస్తుంది. అది నిజమే. వాడు ఏకంగా చిలక మీదే ఫోటో ఫ్రేమ్ విసిరాడు. ఎందుకు ఇలా తయారవుతున్నాడో? ఎవరైనా ఒంటరిగా పెరిగిన వాళ్ళు అక్క, అన్న, తమ్ముడు, చెల్లి కావాలనుకుంటారు. వీడేంటి పక్షుల్ని, జంతువుల్ని అసహించుకుంటున్నాడు. మరో మనిషి మీద అభిమానం లేకుండా రాకుండా పెంచారు. కన్న తల్లిని శత్రువులా చూసేవాడు ఇంకెవరిని ప్రేమించగలడు చెప్పు?
చా వద్దు అనుకుంటూనే వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. వదిలే, ఇలా కూర్చో, రా. సీత, కొంచెం ఓర్చుకో, క్లీన్ చేస్తా. సారీ. మంట పుడుతుంది. కొంచెం ఓర్చుకో, క్లీన్ చేసేస్తా. నొప్పి పుడుతుందా? నా కళ్ళలోకే చూస్తూ ఉండు. తాతయ్య వచ్చారు. అక్కని తీసుకొచ్చి చెప్పేస్తే సరిపోతుంది. అక్క, సారీ అక్క, ఒకసారి ఇలా వస్తావా? ఏంటే, ఏమైంది? ఒకసారి రా అక్క, చెప్తాను. రా, ఒక్క నిమిషం బావా, నువ్వు రా అక్క. ఏ, ఏంటి స్వర్ణ, ఏం జరిగింది? సారీ అక్క. దేనికే అన్నిసార్లు సారీ చెప్తున్నావు? ఏంటో, అవకాశం ఉండి నేను, అవకాశం లేక నువ్వు భర్తలకి దూరంగా ఉంటున్నావు. మీరు సరదాగా ఉన్న విషయం తెలియక నా టెన్షన్లో నేను వచ్చేసాను. హ్యాపీ మూడ్ని డిస్టర్బ్ చేశాను. అందుకే ఒక్క సారీ అనేది. నువ్వంటే ఎంత ప్రేమ. చేతికైన గాయానికి ప్రేమతో ఆ నొప్పిని మర్చిపోయేలా చేస్తున్న టైంలో మధ్యలో నేనొచ్చాను. అందుకే సారీ. చాలే ఆపవే. నువ్వు అనుకుంటున్నట్టు నువ్వేదో వచ్చి మమ్మల్ని దూరం చేసావన్న ఫీలింగ్ పెట్టుకోకు. మనుషులుగా మేం దూరంగా ఉండొచ్చు, కానీ మనసులో ఎప్పుడూ కలిసాము. మా ప్రేమ బయటికి కనిపించేది కాదు. మేము దూరంగా ఉంటే కదా నువ్వు సారీలు చెప్పడానికి. అసలు విషయం ఏంటో చెప్పు. అదే అక్క, తాతయ్య వాళ్ళు వచ్చారు, మాట్లాడదాం రా అని పిలవడానికి వచ్చానక్క. కానీ లేదు, ఏమీ లేదు. పద, మనం వెళ్ళి తాతయ్య గారితో మాట్లాడదాం. రా. తాతయ్య గారు. ఏంటమ్మా, అక్కా చెల్లెళ్ళు ఎలా వచ్చారేమిటి? భయం వేస్తుంది తాతయ్య. భయమా? ఏమైందమ్మా? మీరు చెప్పమన్నారని ఇది కడుపుతో ఉన్నట్టు అబద్ధం చెప్పింది. ఆ డ్రామా అలాగే కంటిన్యూ చేయించారు. ఇప్పుడు అదే దీని గొంతుకు ఊరిలా బిగుసుకుంది. అంటే మనకు కాకుండా ఇంకెవరికైనా తెలిసిందా? తెలీదు తాతయ్య. తెలియకనే పొద్దున్న అత్తయ్య. ఎలాగూ నువ్వు నెల తప్పావు, 5వ నెల కూడా వచ్చింది. ఈ ఇంటి పద్ధతి ప్రకారం నీకు సీమంతపు పేరంటం చేసి నలుగురిని పిలిచి ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకుని, అక్కేమో సీమంతం చేసుకుంటే తప్పు నిజం చెప్పమంటుంది. నాకేమో భయంగా ఉంది తాతయ్య. పెద్ద చిక్కే వచ్చి పడిందే. మీరే అలా అంటే ఎలా తాతయ్య గారు? నువ్వు చెప్పేది ఒక విధంగా కరెక్టేనమ్మా. స్వర్ణ భయము కరెక్టే. కానీ ఇప్పుడే కదమ్మా ఈ విషయం నాకు చెప్పారు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి. నేను ఏదో ఒక ఉపాయం చెబుతాను. అప్పటిదాకా మీరు బయటపడకండి, సరేనా? ఇంకా దాస్తే తప్పు చేసిన వాళ్ళం అవుతాం తాతయ్య గారు. చేసిన తప్పు ఎలాగూ చేశాం, ఇప్పుడు భయపడితే ఎలా?
సరే తాతయ్య గారు, పద. అమ్మా సీతామహాలక్ష్మి, నాకింకా పూర్తిగా తెల్లారలేదు. నీ చేత్తో స్ట్రాంగ్ కాఫీ తాగితే గానీ పూర్తిగా తెల్లారినట్టు కన్ఫర్మ్ చేయలేను. అమ్మా సీత, తాతయ్య ముందు కాఫీ తాగు. ఇదేంట్రా నువ్వు తెచ్చావు? పైగా గాజుల సౌండ్ ఏమిటి? నువ్వు తెల్లారినట్టు కన్ఫర్మ్ చేయనండం విని సీతే నాకు ఇలా ఇచ్చి పంపించింది. తను వంటింట్లో ఉంది తాతయ్య. ఏంట్రా ఇది సీత చేసిన కాఫీలా లేదే? నిజంగానే సీత చేయలేదు, నేనే చేశాను తాతయ్య. నువ్వు చేయటం ఏమిట్రా? సీత బ్రేక్ఫాస్ట్ చట్నీకి మిర్చి తరుముతుంటే చెయ్యి తెగింది. అలాగా? అమ్మా సీత, సీత, అమ్మా సీత, 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 ఏమైందమ్మా? ఏది చూపించు. అయ్యో తాతయ్య గారు, అంత కంగారు పడేలాగే ఏం తగలలేదు, చిన్న గాయమే. కాకపోతే కాస్త నొప్పిగా ఉందంతే. రఘురామ్ కూడా ఇలాగే కంగారు పడి నన్నే పని చేయనివ్వకుండా తనే చేస్తానని చేస్తున్నాడు. భార్య మీద ఆ మాత్రం ప్రేమ ఉండాలి అమ్మా. వాడికి అన్ని నా లక్షణాలే వచ్చాయి. నేను అంతే, మంగ కోసం అప్పుడప్పుడు అదే వయసులో ఇలాగే చేసేవాణ్ణి. దానికి కాఫీ కలిపివ్వాలి కదా, నేనే కల్పిస్తానుండు. రేయ్, ఇవాళ కాఫీ నుంచి డిన్నర్ దాకా మగవాళ్ళం మనమే చేద్దాంరా వంట. తాతయ్య సాకేతను కూడా పిలవమంటావా? వాడెందుకురా, వాడు చేయడు, మనల్ని చేయనీయుడు. పైగా ఈ హ్యాపీ మూడ్ ను మార్చేసి ఉల్లి జరిగిన కళ్ళులా మారుస్తాడు. తాతయ్య ఎలాగూ సరదాగా చేస్తున్నాం కాబట్టి చక్కగా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేద్దామా? డ్రెస్ కూడా? అవునమ్మా. రై రారా, వంట సంగతి చూద్దాం. సీత, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నలుడు భీముడు ఎంత రుచిగా చేశారో మనము అంతేనని నిరూపిద్దాం. సీత, అయ్యో నువ్వు వెళ్ళు. తాతయ్య గారు, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మేము చేస్తాం కదా, రారా. తాతయ్య కళ్ళు ఏంట్రా? మండుతున్నాయి తాతయ్య, ఆ? కళ్ళు మండుతున్నాయి. ఏమిట్రా? ఉల్లిపాయ. మామూలేరా అది. అవునా? కానీ సరే కానీ త్వరగా కానీ. రెడీ, ఇవిగో. అప్పుడే వద్దా? ఆడబెట్టు ఆడబెట్టు. ఓయ్, ఎవరు మీరు? వెళ్ళిపోయింది. పదరా వెళదాం, పద. పద. త్వరగా రావాలి. స్వర్ణ, స్వర్ణ, ఏంటి స్వర్ణ? ఏమైందే? ఏమిటి స్వర్ణ? ఏమైంది? ఏమైంది? ఒసే పిచ్చిదానా, తాతయ్య గారు రఘురామే. ఏమిటి దసరా వేషాలు వేసి దడిపిస్తున్నారు పిల్లని? దసరా వేషాలు కాదు, సరదా చేష్టలు కాదు. సీత చెయ్యి దిగి వంట చేయలేకుండా ఉంటేను రఘురామ్ గెరటెందుకున్నాడు. వాడిని చూసి నేను ఇవాళంతా మా చేతుల మీదుగా వండి తమరికి తినిపిద్దామని. ఆహా, రిటైర్ అయిన మీకు పని పాట లేని వీడికి దేవుడు మంచి రూటే చూపించాడు. సీత చెయ్యి దిగి వంట చేయలేకుండా ఉంటేను రఘురామ్ గెరటెందుకున్నాడు. వాడిని చూసి నేను
ఇవాళంతా మా చేతుల మీదుగా వండి తమరికి తినిపిద్దామని. ఆహా, రిటైర్ అయిన మీకు పని పాట లేని వీడికి దేవుడు మంచి రూటే చూపించాడు. ఇంత వ్యవహారం చేసే నాకే ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు? బాగుంది బాగుంది. ఇవాల్టి నుంచి మీరిద్దరూ ఇదే కంటిన్యూ చేయండి. సీత, స్ట్రాంగ్ కాఫీ అంటూ హుకుం జారీ చేసి లొట్టలేసుకుంటూ కాఫీ చూడేదానివే. చెయ్యి తెగింది అంటే అయ్యో పాపం, ఎలా తెగింది, ఎందుకు తెగింది, ఎలా ఉంది అని అడగటం మానేసి మమ్మల్ని కంటిన్యూ చేయమంటావేమిటే? అడగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ గురించి తెలుసు కదా. నేల మీదుండి చుక్కల్ని కోసుకోవాలి, చంద్రుణ్ణి అందుకోవాలి అనుకునేవాళ్ళు. బాడీ ఇక్కడుంచి మైండ్ ఎక్కడో పెట్టి అది దక్కించుకోవాలి, ఇది దక్కించుకోవాలి అని ఆశో దురాశో పడుంటారు. చెయ్యి తెగి ఉంటుంది. నానమ్మా, రఘురామ్ ప్లీజ్. ఏమిట్రా, నేనన్నదేమైనా తప్ప? అలా ఒంటి కాలి మీద లేస్తున్నావు? దీన్నే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తొడుగుకోవటం అంటారు. సరే సరే, ఏం టిఫిన్ చేస్తున్నారు? ఉప్మా పెసరట్టు చేయండి, నా మనవడికి చాలా ఇష్టం. మంగా, అతి తెలివి మాటలు, అహంకారపు చేష్టలు మానుకో. మేమేమో నువ్వు అపాయింట్ చేసిన వంట వాళ్ళం కాదు. అది చేసి పెట్టండి, ఇది చేసి పెట్టండి అని ఆర్డర్లు వేయటానికి. అపాయింట్ చేసినా చేయకపోయినా మీ సెలక్షనే అయినా ఇప్పుడు వంట వాళ్ళే కదా. అందుకే చేసి పెట్టండి అంటున్నాను. సాంబార్ కూడా పెట్టండి. నిన్న సీత చేసిన అల్లం చట్నీ బాగుంది. ఎలా చేసిందో తెలుసుకొని అది కూడా చేయండి. తను నచ్చకపోయినా చట్నీ నచ్చిందన్నావు, అది చాలు. నచ్చినా నచ్చకపోయినా వంట వాళ్ళని అప్పుడప్పుడు అలా పొగిడితేనైనా బాగా చేస్తారని అలా అన్నాను. పొగిడినా పొగడకపోయినా, చేసే పనైనా ప్రవర్తనైనా అది అవతల వాళ్ళని సంతృప్తి పరిచేలా ఉంటుంది. అది మాకు చేతనైనట్టే చేస్తాం, చేతన అయిందే చేస్తాం. నచ్చకపోయినా వంట వాళ్ళని అప్పుడప్పుడు అలా పొగిడితేనైనా బాగా చేస్తారని అలా అన్నాను. పొగిడినా పొగడకపోయినా, చేసే పనైనా ప్రవర్తనైనా అది అవతల వాళ్ళని సంతృప్తి పరిచేలా ఉంటుంది. అది మాకు చేతనైనట్టే చేస్తాం, చేతన అయిందే చేస్తాం. పొగడ్తలకి పరిగెత్తి పడిపోయే రకాలని కాదు. బయటో రకంగా లోపల రకంగా ఉండే మనస్తత్వం మాది కాదు. అంటే ఏమిటి? మేము బయట ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండేవాళ్ళమని అని ఉద్దేశం? అంతే కదా తిరుమలేశ్వరి. ఏయ్ ముసలాయన, హాయ్, ఇక్కడ పెట్టు. ఏమిటి క్యారేజ్తో సహా పొద్దున్నే దిగబడ్డావు? మెక్కించి మళ్ళీ వాడి రాత్రికి మూట కట్టుకెళ్దామనా? నీ మనవరాలకి నీకు బొబ్బిలి వంటలు తినిపిద్దామని. నీ తిండి తినాల్సిన కర్మ మాకేం పట్టింది? అయినా మొన్న నీ మనవరాలు, ఇప్పుడు నువ్వు ఏమిటి క్యారేజ్ వేసుకుని మా చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు? మీకు వేరే పనేం లేదా? మాకు పనులు ఎక్కపోవడం ఏంటి? చాలా పనులున్నాయి. ఆడైనా మగైనా మేమిద్దరమేగా మా ఇంట్లో. మీ ఇంట్లోలా ఆడపనులు చేసే మగవాళ్ళు లేరమ్మగారు.